నా కారు ఏసీ సరిగా రావట్లేదని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళానండి. ఆయన ఏదో ఈ ప్లేస్లో మన లెఫ్ట్ సైడు సీట్ ముందు కింద ఏసీ కాయిల్ ఉంటుంది, దాన్ని అందులో లోపల పైప్ పెట్టి చూశాడు, కడిగాడు. క్లీన్ చేస్తున్నా, ఏసీ కాయిల్ క్లీన్ చేస్తున్నా అని చెప్పి పైప్ పెట్టి వాటర్ పెట్టి క్లీన్ చేశాడు. 2-3 days తర్వాత ఏసీ సరిగా రాకపోయేసరికి మళ్ళీ నాకేమో డౌట్ వచ్చింది, ఏం క్లీన్ చేశాడు అసలు, ఏముంది అని నేను చూశాను. చూస్తే ఇందులో ఎక్కడున్న డస్ట్ అక్కడే ఉంది. జస్ట్ పైప్ పెట్టి క్లీన్ చేసినందుకు నాకు ఛార్జ్ కూడా 2000 వేశాడు. ప్లస్ ఏసీ నింపినా అన్నాడు. ఏసీ మెకానిక్ దగ్గర తీసుకోకపోతే దీంట్లో ఆల్రెడీ ఏసీ ఉంది, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారని చెప్పారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత దీంట్లో క్లీన్ చేయాల్సిన ఎట్లుంటుందని యూట్యూబ్ ఛానల్ కొన్ని చూసిన తర్వాత ఒకటి ఏసీ కాయిల్ క్లీనర్ అని చెప్పి నా ఫ్లిప్కార్ట్లో ఒకటి తీసుకున్నాను. నేను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దొరుకుతుంది ఏసీ కాయిల్ క్లీనర్. దాన్ని ఇట్లా నీళ్ళలో కలిపి అప్లై చేశాను, ఏసీ కాయిల్కి అప్లై చేశాను ఈ కెమికల్ని. అట్లా నురుగు వస్తుంది. దాన్ని పూర్తిగా దానికి మొత్తం టోటల్గా పడేదాకా చిన్న పైప్ బాటిల్ ఫిట్ చేసి లోపల పడేటట్టు స్ప్రే చేశాను మొత్తం దానికి, ఏసీ కాయిల్కి. యాక్చువల్లీ దాన్ని ఓపెన్ చేసి బయటికి తీసి క్లీన్ చేస్తారు. నేనంటే ఓపెన్ చేయలేక దాని లోపల ఉంచి ఇలా క్లీన్ చేశాను. లోపల అట్లనే ప్లస్ ఇది టోటల్ ఇదంతా స్ప్రే చేసి ఇలా నురగొచ్చి మొత్తం క్లీన్ అయిపోతుంది ఏసీ కాయిల్ క్లీనర్ తోటి. అట్లా క్లీన్ అయిపోయిన తర్వాత పైప్ పెట్టి లో ప్రెషర్ తోటి పైప్ పెట్టి అంతా క్లీన్ చేసిన. మళ్ళీ హెవీ ప్రెషర్ పెడితే ఏమైందంటే లోపల బాడీ లోపలికి వస్తున్నాయి, క్యాబిన్ లోపలికి వస్తున్నాయి వాటరు. కాబట్టి నేను లో ప్రెషర్తో పెడితే మనకు ఏసీ వాటర్ ఎక్కడి నుంచి అయితే కారిపోతే అక్కడి నుంచి వెళ్తున్నాయి. తర్వాత ఏసీ ట్రై చేస్తే కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా చేస్తున్నాను బయట వాళ్ళని తెలుసుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవడం తప్ప ఏం లేదు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటండి, ఇది ఒకటి క్లీన్ చేసుకొని మనం ముందు కండెన్సర్, ఏసీ కండెన్సర్ ఉంటుంది, అది క్లీన్ చేసుకుంటే మనకి ఏసీ అనేది గుడ్ వర్కింగ్ ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లో నా కార్ అయితే బాగానే ఉంది. సో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నా, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కార్ స్టార్ట్ చేసి చూసుకున్నా ఒక బెటర్మెంట్ ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే చేయండి. రిస్క్ ఎందుకు అనుకుంటే మెకానిక్ దగ్గర కూడా బెటర్.